స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాలు సాధిస్తుందని అమిత్ షా ధీమా. సమాజ్వాదీ బహుజన సమాజ్వాదీ పార్టీలు పోటీదారులుగానే నిలుస్తాయని వ్యాఖ్య. లక్నోలో డీఆర్డీఓ బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్లకు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన. రక్షణ రంగ ఉత్పత్తులతో యూపీ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. తెలంగాణ కవి కూరెళ్ల విఠలాచార్య సాహితీ సేవపై మన్ కీ బాత్లో ప్రధాని ప్రశంస. గ్రంథాలయం ప్రారంభించాలన్న తన కల సాకారానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారని కితాబు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందన్న సీజేఐ ఎన్వి రమణ. న్యాయమూర్తులకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యమని వెల్లడి. మల్లన్న సాగర్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్న హరీష్ రావు. 50 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులోకి ఇప్పటికే 10 టీఎంసీల నీళ్లు తెచ్చామని వ్యాఖ్య. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాల్లోకి వెళ్తే కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఇందుకు ఉదాహరణ అని కొనియాడారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్లో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించారు. 84 ఏళ్ల డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య వయస్సు పైబడినప్పటికీ తన కలను నెరవేర్చుకున్నారని మోదీ తెలిపారు. మరిన్ని వివరాలు. ప్రతి నెల చివరి ఆదివారం తన మనస్సులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి వివిధ అంశాలను ప్రస్తావించారు. ముందుగా కరోనా గురించి ప్రస్తావిస్తూ గత 100 ఏళ్లలోకెల్లా అతిపెద్ద మహమ్మారితో పోరాడడానికి జనశక్తి సామర్థ్యమే సహకరించిందని గుర్తు చేశారు. మరో కరోనా వేరియంట్ మన తలుపు తడుతున్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వేరియంట్కి వ్యతిరేకంగా పోరాడడానికి వ్యక్తిగత అప్రమత్తత, క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. ये जनशक्ति की ही ताकत है, सबका प्रयास है कि भारत 100 साल में आई सबसे बड़ी महामारी से लड़ सका. हम हर मुश्किल समय में एक दूसरे के साथ एक परिवार की तरह खड़े रहे. अपने मोहल्ले या शहर में किसी की मदद करना हो, जिससे जो बना उससे ज्यादा करने की कोशिश की. आज विश्व में वैक्सीनेशन के जो आंकड़े हैं उनकी तुलना भारत से करें तो लगता है कि देश ने कितना अभूतपूर्व काम किया है. తెలంగాణ కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గురించి ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 84 ఏళ్ల విఠలాచార్య తన కలలను సాకారం చేసుకోవడానికి వయస్సు అడ్డంకి అవ్వదని నిరూపించారని మోదీ కొనియాడారు. చిన్ననాటి నుండి ఒక పెద్ద గ్రంథాలయాన్ని నడపాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారని, అందుకే లెక్చరర్ అయ్యాక తెలుగు భాషను గురించి బాగా అధ్యయనం చేసి ఎన్నో పుస్తకాలను రచించారన్నారు. उनकी उम्र 84 साल है. विठलाचार्य जी इसकी मिसाल है कि जब बात अपने सपने पूरे करने की हो तो उम्र कोई मायने नहीं रखती. साथियों, विठलाचार्य जी की बचपन से एक इच्छा थी, वो एक बड़ी सी लाइब्रेरी खोले. देश तब गुलाम था. कुछ परिस्थितियां ऐसी थी कि बचपन का वो सपना तब सपना ही रह गया. समय के साथ विठलाचार्य जी लेक्चरर बने, तेलुगु भाषा का गहन अध्ययन किया और उसी में कई सारी रचनाओं का सृजन भी किया. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ వరుణ్ సింగ్, దేశ మొదటి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఎందరో వీరులను మనం పోగొట్టుకున్నామని మన్ కీ బాత్ లో మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో వీరోచితంగా పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో వరుణ్ సింగ్ గురించి సోషల్ మీడియాలో వచ్చిన వివిధ రకాల కథనాలు తన హృదయాన్ని ఎంతగానో కదిలించాయన్నారు. वरुण जब अस्पताल में थे उस समय मैंने सोशल मीडिया पर कुछ ऐसा देखा जो मेरे हृदय को छू गया. इस साल अगस्त में ही उन्हें शौर्य चक्र दिया गया था. इस सम्मान के बाद उन्होंने
अपने स्कूल के प्रिंसिपल को एक चिट्ठी लिखी थी। इस चिट्ठी को पढ़कर मेरे मन में पहला विचार यही आया कि सफलता के शीर्ष पर पहुंचकर भी वे जड़ों को सींचना नहीं भूले। ప్రతి ఏడాది పరీక్షల గురించిన చర్చ కార్యక్రమంలో తాను ప్రస్తావిస్తూ ఉంటారని, ఈ ఏడాది కూడా తాను పరీక్షల ముందు విద్యార్థులతో చర్చించే ప్రయత్నం చేస్తున్నారని మన్ కీ బాత్ లో మోదీ పేర్కొన్నారు. ఈ నెల 28 నుండి జనవరి 20 వరకు mygov.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం ఆన్లైన్ పోటీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. इस साल भी एग्जाम से पहले मैं स्टूडेंट्स के साथ चर्चा करने की प्लानिंग कर रहा हूं। इस कार्यक्रम के लिए 2 दिन बाद 28 दिसंबर से mygov.in पर रजिस्ट्रेशन भी शुरू होने जा रहा है। ये रजिस्ट्रेशन 28 दिसंबर से 20 जनवरी तक चलेगा। इसके लिए क्लास 9 से 12 तक के स्टूडेंट्स, टीचर्स और पेरेंट्स के लिए ऑनलाइन कंपटीशन भी आयोजित होगा। मैं चाहूंगा कि आप सब इसमें जरूर हिस्सा लें। आपसे मुलाकात करने का मौका मिलेगा। हम सब मिलकर परीक्षा, करियर, सफलता और विद्यार्थी जीवन से जुड़े अनेक पहलुओं पर मंथन करेंगे। సాఫ్ వాటర్ అనే స్టార్టప్ గురించి కూడా ప్రధాని మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొందరు యువత ప్రారంభించిన ఈ స్టార్టప్ ద్వారా ప్రజలకు తమ ప్రాంతంలోని నీటి పరిశుద్ధత, నాణ్యతల గురించి తెలుసుకునే సదుపాయాన్ని కల్పించారన్నారు. लोगों को उनके इलाके में पानी की शुद्धता और क्वालिटी से जुड़ी जानकारी देगा। ये स्वच्छता का ही तो एक अगला चरण है। लोगों के स्वच्छ और स्वस्थ भविष्य के लिए इस स्टार्टअप की अहमियत को देखते हुए इसे एक ग्लोबल अवार्ड भी मिला है। साथियों, एक कदम स्वच्छता की ओर इस प्रयास में संस्थाएं हो या सरकार, सभी की महत्वपूर्ण भूमिका है। పరిశుభ్రత వైపుకి ఒక అడుగు అనే ప్రయత్నంలో సంస్థలైనా, ప్రభుత్వమైనా, వ్యక్తులదైనా కీలక పాత్ర అని మోదీ గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాత ఫైల్స్, కాగితాల కట్టలు ఎన్నో ఉండేవని, ప్రభుత్వం పాత విధానాలను, పద్ధతులను మార్చాలనే ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుండి ఈ కాగితాలు, ఫైళ్ల కట్టలు డిజిటలైజేషన్ అయ్యి కంప్యూటర్లో నిక్షిప్తమవుతూ వస్తున్నాయన్నారు. जितना पुराना और पेंडिंग मटेरियल है उसे हटाने के लिए मंत्रालयों और विभागों में विशेष अभियान भी चलाए जा रहे हैं। इस अभियान से कुछ बड़ी ही इंटरेस्टिंग चीजें हुई हैं। डिपार्टमेंट ऑफ पोस्ट में जब ये सफाई अभियान चला तो वहां का जंकयार्ड पूरी तरह खाली हो गया। अब इस जंकयार्ड को कोर्टयार्ड और कैफेटेरिया में बदल दिया गया है। అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఏడాది కాలంగా చేపట్టిన ప్రత్యేక ఉద్యమాన్ని ప్రధాని మన్ కీ బాత్ లో ప్రశంసించారు. అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్ గన్ సరెండర్ పేరుతో జరుగుతున్న ఈ ఉద్యమం పక్షుల వేట నిర్మూలన కోసమని మోదీ తెలిపారు. इस अभियान में लोग स्वेच्छा से अपनी एयर गन सरेंडर कर रहे हैं। जानते हैं क्यों? ताकि अरुणाचल प्रदेश में पक्षियों का अंधाधुंध शिकार रुक सके। साथियों, अरुणाचल प्रदेश पक्षियों की 500 से भी अधिक प्रजातियों का घर है। इनमें कुछ ऐसी देसी प्रजातियां भी शामिल हैं जो दुनिया में कहीं और नहीं पाई जाती हैं। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కూరెళ్ల విఠలాచార్య తన సాహిత్యంతో ఎనలేని సేవలందించారు. కవిగా, విమర్శకుడిగా, ఉపాధ్యాయుడిగా సాహిత్యం విద్యా వ్యాప్తికి ఎంతో సేవ చేయడంతో పాటు ఎంతో మందిని కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దారు. పద్యం, గద్యం, బుర్రకథ, వ్యాసం, నాటకం, బాల సాహిత్యం, సాహిత్య ప్రక్రియలో కూరెళ్లకు మంచి పట్టుంది. విఠలాచార్య 1938లో యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో జన్మించారు. కవిగా 22 పుస్తకాలను రాశారు. పదవి విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు 2 లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆయనకు తెలుగు యూనివర్సిటీ 2018 సంవత్సరానికి గాను విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2019లో దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపిక చేసింది. కూరెళ్ల విఠలాచార్య 6 నెలల వయస్సులోనే తండ్రిని కోల్పోయి తల్లి సంరక్షణలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం వీధి బడుల్లో జరిగింది. చదువుకోవడానికి పుస్తకాలు లేక తోటి విద్యార్థులు నిద్రించిన తరువాత మేలుకొని వారు నిద్రలేచే వరకు చదువుకునేవారు.
పుస్తకాలు లేక ఇబ్బంది పడిన అనుభవం నుంచే గ్రంథాలయం స్థాపించాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. అలా మొట్టమొదటిగా విద్యార్థి దశలోనే తోటి మిత్రుల సహకారంతో శంభులింగేశ్వర గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆ తరువాత కూరెళ్ల లక్ష్మీ వెంకటరాజయ్య గ్రంథాలయాన్ని 1962లో స్థాపించారు. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఉత్తరప్రదేశ్ యువత ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని యూపీలో ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన తయారీ పరిశ్రమలను ఉత్తరప్రదేశ్లో నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. డీఆర్డీఓ, బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ల స్థాపనకు లక్నోలో రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. జాతీయ భద్రత, రక్షణ రంగ ఉత్పత్తుల్ని పెంపొందించడానికి ఈ 2 యూనిట్లు ఎంతగానో దోహదపడతాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. का जो यहां शिलान्यास हो रहा है वो हमारे राष्ट्र की सुरक्षा की दृष्टि से तो महत्वपूर्ण है ही, और साथ ही साथ रक्षा उत्पादन के मामले में भी उत्तर प्रदेश का इस हिंदुस्तान में एक विशेष स्थान बनाने में यह कामयाब होगा, ऐसा मेरा पूरा विश्वास है. इससे వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 300 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు పోటీదారులుగానే నిలుస్తాయన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే నినాదాలతో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ముందడుగు వేస్తున్నారని తెలిపారు. गरीबों की 5 लाख तक की दवाइयां फ्री ऑफ कॉस्ट मुफ्त में होती थी क्या? क्यों नहीं होती थी? क्योंकि ये दोनों पार्टियां, बुआ और बबुआ, दोनों की पार्टियां जातिवादी पार्टियां है, जातिवादी. बेंटी आती है, एक जाति का काम करती है, और अखिलेश आते हैं, दूसरी जाति का काम करते हैं. मोदी जी आते हैं, योगी जी आते हैं, सबका साथ, सबका विकास और सबका विश्वास होता है. मित्रों, ये भारतीय जनता पार्टी ने उत्तर प्रदेश और अपने बुंदेलखंड के विकास के लिए ढेर सारी चीजें करी है. हर गरीब के घर में फ्री ऑफ कॉस्ट अनाज पहुंच रहा है. प्रधानमंत्री जन आरोग्य योजना के तहत 7 करोड़ लोगों को 5 लाख तक की पूरी दवाइयां और अस्पताल का खर्चा मुक्त करने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दिया है. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మతో మల్లన్న కళ్యాణ క్రతువును వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మల్లన్న కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 2 రోజుల పాటు ఈ మహోత్సవం జరగనుంది. కళ్యాణోత్సవంలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష బిల్వార్చన, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చాలా కనుల విందుగా అద్భుతంగా కార్యక్రమం అంతా కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొమరవెల్లి మల్లన్న పేరు మీదనే రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయర్కు రూపకల్పన చేశారు. మల్లన్న దేవుడి ఆశీస్సులతో 50 టీఎంసీల కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయి మొన్ననే కొద్ది నెలల క్రితమే
10 టీఎంసీల నీటిని కొమరవెల్లి మల్లన్న రిజర్వాయర్లో నింపుకోవడం నిజంగా అంతా మల్లన్న దేవుడి దయ. ముఖ్యమంత్రి గారు భగవద్భక్తులు. రాష్ట్రంలో తలబెట్టిన అన్ని ప్రాజెక్టులకు అన్ని కార్యక్రమాలకు కూడా ఆ భగవంతుడికి పూజించి భగవంతుడి పేరిట కార్యక్రమాలు ప్రారంభించడం కనుకనే అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని రకాలుగా నిర్వాసితులను రెచ్చగొట్టి పనులు జరగకుండా చూడాలన్నా ఆ కొమరవెల్లి మల్లన్న దయతో సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసుకొని లక్షలాది ఎకరాలకు ఇవాళ నీళ్లు ఇచ్చుకోగలుగుతున్నామంటే అంతా మల్లన్న దేవుడి దయ, మల్లన్న దేవుడి కృపతో సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోగలిగాం. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం ఎగువ భాగాన లాంచీలో పర్యటించిన మంత్రి పోచంపల్లికి అంతర్జాతీయ టూరిజం విలేజ్గా గుర్తింపు రావడం గర్వకారణంగా పేర్కొన్నారు. నాగార్జున సాగర్లో బుద్ధవనానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్గా మల్లేపల్లి లక్ష్మయ్య వచ్చాక ఆ ప్రాంతం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోందన్నారు. యాదాద్రి, కాళేశ్వరం, రామప్ప టెంపుల్, బుద్ధవనం, సోమశిల, నాగార్జున సాగర్ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కట్టడాలు కావచ్చు, చరిత్ర ఏదైనా కూడా ఆర్కియాలజీకి సంబంధించిన ఏ అంశాలను కూడా ఇక్కడ తీసుకుపోలేదు. అందుకే ఈ ప్రాంతంలో అసలు ఏమున్నాయి ఏం కథ అనేది కూడా ఎవరు తెలియదు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎంత పెద్ద సీనియర్ పాత్రికేయులైనా కూడా భారతదేశంలో 2వ జలపాతం తెలంగాణలో ఉందని కూడా చాలా మంది తెలియదు. అట్లా అన్నిట్లో నిర్లక్ష్యం, దానిలో ఇది కూడా నిర్లక్ష్యం. బుద్ధవనం కూడా మరి ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అంశాలపైన దృష్టి పెట్టడం జరిగింది. అనేక రకాలుగా ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించడం జరిగింది. 24 గంటల కరెంటు కావచ్చు, ప్రపంచంలో అత్యధికమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, మన ప్రాంతంలో కాళోజీ గారు కానీ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కానీ, సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వారు కానీ, సర్దార్ సర్వాయి పాపం లాంటి వాళ్ళు కానీ, ఐలమ్మ లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది వాళ్ళ చరిత్రను వర్ధంతులను అటు చేసుకుంటూ చరిత్రను మెలుగు తీసుకుంటూ ఈరోజు బుద్ధవనం పైన కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండేటట్టు చేయాలనేది లక్ష్యంగా అది ఎవరు ఉండాలా అని చెప్పి చరిత్రను మెలుగు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని గన్నారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గన్నారం గ్రామాభివృద్ధికి ఎంపీ ఫండ్ నుండి 10 లక్షలు, పంచాయతీ అభివృద్ధి కొరకు ప్రత్యేక ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి పనులు చేపట్టలేదని, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెబుతూ డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు అరవింద్. ఎటువంటి ప్రజా శ్రేయస్సు కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసే పని చేసుకోవాలి. ఇవాళ కేంద్రం నుంచి నిధులు రాకపోతే తెలంగాణలో కోడి గుడ్డు కూడా పెట్టరు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమున్నదో మనం ప్రతిరోజు న్యూస్ లో చూస్తా ఉన్నాము, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. కార్యక్రమాలన్నిటి కూడా 60%, 70% కేంద్రం నుంచి వచ్చిన నిధులు, దాన్ని ఎటువంటి అవినీతి లేకుండా కార్యక్రమాలలో ఆ డబ్బుని వాడుకొని మంచిగా ఇంప్లిమెంట్ చేసే ఇటువంటి యువ సర్పంచులు ఉన్న గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సర్పంచులు ఏ బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళు కాదు, గ్రామస్తులు అందరూ కలిసి మీరు ఎన్నుకున్న సర్పంచ్. ఆయన ఏమి ప్రోటోకాల్ ని పక్కన పెట్టి పార్టీ వ్యవహారం కూడా చేస్తలేడు. ఎవరి ఫోటోలు పెట్టాలని పెడుతున్నాడు. బ్రహ్మాండమైన కోవిడ్ మహమ్మారి ప్రభావంతో నష్టపోయిన టూరిస్ట్ గైడ్స్, ట్రావెల్ ఏజెంట్లను ఆదుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా మినిమం ఇంట్రెస్ట్తో భారత ప్రభుత్వం లోన్లు అందజేసేందుకు ముందుకొచ్చిందన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో టూరిస్ట్ గైడ్స్, ఆపరేటర్లకు రుణాల చెక్కుల్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు రావడం, భూదాన్ పోచంపల్లి ప్రపంచ పర్యాటక గ్రామంగా నిలవడం మనకు గర్వకారణమన్నారు. హెరిటేజ్ సర్క్యూట్ కింద
7 టోమ్స్ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. దీనిపై ఉన్న చిక్కుల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. నవోదయ పాఠశాలల్లో టూరిస్ట్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో విద్యార్థులతో కూడిన టూరిస్ట్ క్లబ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కోరుతున్నామన్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొంత సస్టైన్ అని కానీ పూర్తిగా నష్టపోయినటువంటి డిపార్ట్మెంటు సెక్టారు టూరిజం డిపార్ట్మెంట్. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొంత గైడ్స్ కు ఏజెంట్స్ కు కొంత ఆర్థిక సహకారం అందించాలి అనేటువంటి విషయం, ఏ రకమైనటువంటి గ్యారంటీస్ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి లోను, మినిమం ఇంట్రెస్ట్ అనేటువంటి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే కొంత సింబాలిక్ గా ఈరోజు కొన్ని ప్రోగ్రామ్స్ హైదరాబాద్ లో తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి సింబాలిక్ గా కొంత వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో 2,58,00,000 రూపాయలతో ముక్కోటి వాగుపై నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. కరకగూడెం మండలం మోతే గ్రామంలో 4,50,00,000 వ్యయంతో నిర్మించనున్న పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రతి రైతు కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తూ 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం 2 విడతలుగా 15,000 కోట్ల రూపాయల పైచిలకు రైతాంగానికి ఇస్తూ ఆర్థిక సహాయ సహకారాలు. దాంతో పాటుగా మిషన్ కాకతీయ రూపంలో గ్రౌండ్ వాటర్ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. మన ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు తాగటం వల్ల ఇవాళ జబ్బుల బారిన పడకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో గతంలో మన్యం జాతన పడిందని, లేదా మన్యం మంతాన పట్టిందని అనేక రకాలు వచ్చాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితి మన్యంలో లేకుండా జరగడానికి ప్రధానమైన కారణం మిషన్ భగీరథ. అందులో సేఫ్ డ్రింకింగ్ వాటర్, మంచిగా సురక్షితమైన మంచినీళ్ళు తాగుతున్నాం కాబట్టి. అంతకుముందు లేకపోతే చిలకల్లో పోయేది, వాగుల్లో పోయేది, ఆడైన నీళ్లు పట్టుకొని వచ్చి తాగేది. మా అక్క చెల్లెలందరూ గిన్నెలు పట్టుకొని అడవిలోకి పోయి ఎక్కడ చిలక ఉంది, ఎక్కడ చెరువు ఉంది, లేకపోతే ఎక్కడ వాగుంది, ఆటి నుంచి పట్టుకొని వచ్చేది. కానీ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో ముందుకు పోతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున రైతులు ఒడ్లు పండిస్తా ఉన్నారు. దీనికి ఏదో ఒక రకం మోకాలడ్డాలని చెప్పి మన దగ్గర కేంద్రం ఒడ్లు సేకరణలో సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి మోకాలడ్డింది. పంజాబ్ లో 2 పంటలు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని జస్టిస్ లావు వెంకటేశ్వరుడు నమ్మేవారని చెప్పారు. స్వగ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారని, వాలీబాల్ తదితర క్రీడలను ఆయన ప్రోత్సహించేవారన్నారు. ఈ సందర్భంగా భారత న్యాయ వ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగించారు. స్వాతంత్ర్యం తరువాత అభివృద్ధి, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లడంలో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. ఎన్నో సవాళ్లు మన ముందున్నాయని, 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని, సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మానేరు రివర్ ఫ్రంట్ బ్యూటిఫుల్ గా మారనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మీ సేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో చెక్ డ్యాంలు వరదల వల్ల డ్యామేజ్ అయ్యాయని, వాటి స్థానంలో అదే ప్రాంతంలో డిజైన్ మార్చి మరలా చెక్ డ్యాం నిర్మించనున్నట్లు తెలిపారు. కరీంనగర్కు మణిహారంగా 183 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటైందన్నారు. నగరంలోని కమాన్ నుండి కేబుల్ బ్రిడ్జ్ వరకు 40 కోట్లతో రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్తో నిర్మాణాలు జరుగుతున్నాయని, కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఇండియాలో మొదటగా 6 కోట్లతో డైనమిక్ లైట్లు ఏర్పాటవుతున్నాయని, రైతుల కోసం సర్వీస్ రోడ్డు, ఇతర సదుపాయాలకు 7 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 3 నెలల్లో కేబుల్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని మంత్రి గంగుల తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళడం కానీ
ఆ కేబుల్ బ్రిడ్జ్ దిగిన దగ్గర సదాశివపల్లి వరకు పోయే మార్గంలో కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల కేబుల్ బ్రిడ్జ్ అయిపోయింది, కానీ కేబుల్ బ్రిడ్జ్ అటు ఇటు అప్రోచ్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది. దానికి మళ్ళీ 41 కోట్లు కావాలని చెప్పి మళ్ళా ఈ R&D డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళా ఎస్టిమేట్ పంపడం జరిగింది. ఆ 41 కోట్లు అయితే మొత్తం ప్రాజెక్టు 3 months కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో కమాన్ నుంచి సదాశివపల్లి వరకు ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా రోడ్డు మార్గం కానీ డైనమిక్ లైటింగ్ కోసం కానీ కంప్లీట్ అయిపోయి 41 కోసం పంపడం జరిగింది. 18వ తారీఖు పోయడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలవడం జరిగింది. ఇమ్మీడియట్ గా 41 పోస్టులుగా శాంక్షన్ చేసుకున్నాము. జీవో నెంబర్ 458. ప్రజలకు జెన్కో నుంచి విద్యుత్ సరఫరా చేసే పంపిణీ సంస్థలు వాటికి సొమ్ము చెల్లించకుండా సతాయించడం ఇకపై కుదరదు. అలాంటి డిస్కంలకు కరెంట్ సరఫరా బంద్ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ నియమావళి సవరణ ముసాయిదాను కేంద్రం తాజాగా విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలున్నా సలహాలు ఇవ్వదలిచినా వచ్చే నెల 10లోగా ఈమెయిల్ ద్వారా పంపాలని సూచించింది. ఆలస్య చెల్లింపులు, సంబంధిత అంశాలు పేరుతో విడుదల చేసిన కొత్త నియమావళిలో పలు నిబంధనలు విధించింది. డిస్కంలు కరెంటు కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా జెన్కోలకు బిల్లు చెల్లించాలి. ఆలోపు చెల్లించకపోతే మరో నెల రోజులు అదనపు సమయం ఇస్తారు. అప్పటికీ చెల్లించకుంటే ఆయా డిస్కంలకు కరెంటు సరఫరాలో 25% జెన్కోలు తగ్గించి ఇంధన ఎక్స్చేంజ్లో ఇతరులకు అమ్ముకోవచ్చు. గడువు తీరినా చెల్లించని బకాయిపై జరిమానాగా 0.5% ఆలస్య రుసుం విధిస్తారు. గడువులోగా బకాయిలు చెల్లించడానికి డిస్కంలు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అందులో సొమ్ము జమ చేయాలి. నోటీస్ ఇచ్చిన నెల రోజులకు కూడా డిస్కంలు బకాయిలు చెల్లించే ప్రక్రియ చేపట్టకపోతే కరెంటు సరఫరా 100% ఆపేసి దానిని ఇంధన ఎక్స్చేంజ్లో విక్రయించుకోవచ్చు. ఒప్పందంలోని కరెంటును ఇలా బయట అమ్ముకున్నా స్థిర ఛార్జీని డిస్కంలు చెల్లించాల్సిందే. జెన్కో నోటీస్ ఇచ్చిన 2.5 నెలల తర్వాత కూడా సొమ్ము చెల్లించకపోతే డిస్కంలు బయట తాత్కాలికంగా కొనే విద్యుత్ పైన ఆంక్షలు విధిస్తారు. తొలుత నెలకు 10% కోత విధిస్తారు. పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటులో తెలంగాణకు దేశంలోనే నెంబర్ 1 స్థానం దక్కింది. 2019-20లో తెలంగాణలో పారిశ్రామిక వృద్ధి రేటు 0.13% ఉండగా 2020-21లో 8.78% పెరిగింది. జీఎస్టీ కింద నమోదైన అంకుర పరిశ్రమలు, సంస్థల సంఖ్య, సులభతర వాణిజ్యం, వ్యాపార పారిశ్రామికాభివృద్ధి, ఇతర పాలనా అంశాల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. గ్రూప్ ఏలో ఈ రంగంలో మొత్తంగా 0.699 స్కోరుతో తెలంగాణ తొలి స్థానం దక్కించుకోగా 0.662 స్కోరుతో గుజరాత్ ద్వితీయ, 0.627 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచాయి. సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలో 0.617 స్కోరుతో తెలంగాణ ప్రథమ స్థానం, 0.546 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానం పొందింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవగా 0.413 స్కోరుతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. దేశంలో సుపరిపాలన సూచీలో గుజరాత్, మహారాష్ట్ర తొలి 2 స్థానాలు పొందగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 9, 10వ స్థానాల్లో నిలిచాయి. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు, పరిపాలనా సంస్కరణల శాఖ రూపొందించిన సూచీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ శ్రమ్ కార్డుకి అర్హులైన కార్మికులందరూ తీసుకోవాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ శ్రమ్ కార్డుపై ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్డు తీసుకోవడం వల్ల కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలను అందించడం జరుగుతుందని, అదేవిధంగా తీవ్ర గాయాల పాలై అంగవైకల్యం సంభవిస్తే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు అర్హులైన ప్రతి కార్మికుడు ఎలాంటి రుసుము లేకుండా ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 70,000 మంది ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని, 5 లక్షల మంది కార్మికుల పేర్ల నమోదును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన దూరదర్శన్కు తెలిపారు. ఈ ఇశ్రమ్ కార్డ్ అనేది సెంట్రల్ ప్రభుత్వంకి వెళ్ళి మంచి స్కీము. ఇది చనిపోతే అకస్మాత్ అయితే 2 lakhs ఈ కార్డు పైన రావడం జరుగుతుంది. కార్మికులకు అన్ని రంగాలున్న శ్రమజీవుల అందరికీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, కూరగాయలు కానీ, పండ్ల మెట్టలు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాలకు ఇది అవసరం వచ్చే కార్డు. దీనిపైన లాభాలు ఉన్నాయి. కార్మికులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి
ఈ కార్డు మా పాల్కొండలో అందరికీ చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర 1000 కార్డులకు టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఈ శ్రమ్ కార్డ్ అనేది ఒకటి ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. ఈ కార్డు తీసుకోవడం వల్ల ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల 1 year వరకు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 1 సంవత్సరం వరకు వాళ్ళకు 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ అంగవైకల్యం కలిగితే కూడా 1 లక్ష రూపాయలు వాళ్ళకు వస్తాయి. ఇది 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న వయసు గల వాళ్ళందరూ ఇందులో నమోదు చేసుకోవచ్చును. దేశంలోని అసంఘటిత కార్మికులను ఏకపైకి తీసుకువచ్చి వారందరి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రామ్ అనేటువంటి పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్లో పేరు నమోదు చేయడం ద్వారా వారికి 12 అంకెల ఒక గుర్తింపు నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి ఒక వ్యక్తిగత నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ద్వారా వారు దేశంలో ఎక్కడైనటువంటి ఈ నెంబర్ ద్వారా ఉపయోగించుకొని వారి ఉపయోగాలను పొందవచ్చు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 38 కోట్ల మంది కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాలు సాధిస్తుందని అమిత్ షా ధీమా. సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీలు పోటీదారులుగానే నిలుస్తాయని వ్యాఖ్య. లక్నోలో DRDO బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్లకు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన. రక్షణ రంగ ఉత్పత్తులతో యూపీ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. తెలంగాణ కవి కూరెళ్ల విఠలాచార్య సాహితీ సేవపై మన్ కీ బాత్లో ప్రధాని ప్రశంస. గ్రంథాలయం ప్రారంభించాలన్న తన కల సాకారానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారని కితాబు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందన్న CJI NV రమణ. న్యాయమూర్తులకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యమని వెల్లడి. మల్లన్న సాగర్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్న హరీష్ రావు. 50 TMCల సామర్థ్యం గల ప్రాజెక్టులోకి ఇప్పటికే 10 TMCల నీళ్లు తెచ్చామని వ్యాఖ్య.